Let us turn to St. Luke, లూకా సువార్త chapter 21 21వ అధ్యాయము and verse 26. 26వ వచనము. Jesus told, men's hearts failing them for fear and for looking after these things which are coming on the earth, for the powers of heaven shall be shaken. 26వ వచనం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. We must take these words seriously. మనం ఈ మాటలను ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. Jesus said, I have already told you these things. యేసుక్రీస్తు ముందుగానే మీకు ఈ మాటలు చెప్పి ఉన్నానంటున్నారు. I told you to these days to meditate Luke 21. నేను ఈ లూకా 21వ అధ్యాయము ధ్యానించండి అని చెప్తూ ఉంటాను. And in these last days also Matthew chapters 24 and 25. మత్తయి సువార్త 24, 25వ అధ్యాయాలు కూడా ఈ అంత్య దినాలు మనం ధ్యానించాలని చెప్తాను. Regularly you must meditate them. మరలా ఎప్పుడూ ఎక్కువ వరకు ఇవి ధ్యానిస్తూ ఉండాలి. Whenever you get time, నీకు సమయం దొరికినప్పుడల్లా you read or meditate, study. మీరు ఈ విషయాలను చదవాలి లేదా ధ్యానించాలి. Chapter 21 of Luke. లూకా సువార్త 21వ అధ్యాయము. Chapters 24 and 25 of Matthew. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు. Note them down. వాటిని రాసి ఉంచుకోండి. Luke 21 and 28. లూకా సువార్త 21, 28. And when these things begin to come to pass, then look up and lift up your heads. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలను ఎత్తుకొనడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. Look up మీ తలలు ఎత్తుకొనండి, and lift up your heads. మీ తలలు ఎత్తుకొని పైకి చూడండి. Many people, they look down. చాలా మంది క్రిందకి చూస్తారు. Only worldly things. అవన్నీ కేవలం లోకానుసారమైనవి చూస్తారు. Animals always put their heads down. జంతువులు అన్ని వేళలా తమ తలలను కిందికే ఉంచుతాయి. So many people, their hearts are on earthly things. అదే రీతిగా చాలా మంది హృదయాలు, మనసు భూ సంబంధమైన వాటి మీదనే ఉంటుంది. Food, sleep and flesh. ఆహారము, నిద్ర, శరీర సంబంధమైనది. These are all the earthly things. ఇవన్నీ భూ సంబంధమైనవే. If you are minding them, నీవు వాటిపైన లక్ష్యం ఉంచితే the words of Jesus will not be there in you. యేసుక్రీస్తు చెప్పిన మాటలు నీలో నెరవేర్చబడవు. Always looking on the earth. అన్ని వేళలా భూ సంబంధమైన వాటిని చూడడం. What shall I eat? What shall I drink? ఏం తింటాను, ఏం త్రాగుతాను, What shall I wear? ఏది ధరించుకోవాలి నేను, What shall I buy? ఏది కొనాలి, How should be my house? ఎలాగుండాలి నా ఇల్లు, What job I must achieve? ఏ పని నేను జరిగించాలి. Always these things only. అన్ని వేళలా వీటి గూర్చే తలంపులు. Many people, they think about dowry. చాలా మంది కట్నాల గూర్చి తలస్తూ ఉంటారు. Matthew 6 chapter మత్తయి సువార్త 6వ అధ్యాయము and verse 31. 31వ వచనము. Take no thought of saying, what shall we eat? Or what shall we drink? Wherewith shall we be clothed? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. Verse 32. These things Gentiles seek, for you, your heavenly Father knoweth that ye need of all these things. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. That is putting your head down. అది మీ తలలను క్రిందికి ఉంచడము అని. What shall we eat? ఏమి తింటాము. Many people thoughts are about eating and drinking. చాలా మంది మనసు ఎల్లప్పుడు కూడా ఈ తినడము, త్రాగడం పైనే ఉంటుంది. On Sunday, ఆదివారపు దినమున generally the chicken shops are surrounded by Christians. సాధారణంగా చికెన్ షాపులు అన్నీ కూడా క్రైస్తవుల చేత చుట్టుముడుతూ ఉంటారు. They know the chicken shop wala. These Christians come on this Sunday. ఆ చికెన్ షాప్ అతనికి అర్థమైపోతుంది, ఈ క్రైస్తవులందరూ ఇక చికెన్ షాప్కే వచ్చేస్తారు అని. And some other shops also. మరికొన్ని షాప్స్ కూడా. Some people, they come with 10 rupees note. కొంతమంది 10 రూపాయల నోట్ తీసుకొని వస్తారు. Give us change. మాకు చిల్లర ఇవ్వండి. 3 or 4 children.
మాకు 3-4 పిల్లలు ఉన్నారు. What shopwallas are thinking? మరి ఆ షాప్ వారు ఏమని ఆలోచిస్తారు? These people don't even give sufficient money. ఈ ప్రజలు సరి అయినటువంటి రీతిగా మనీ కూడా ఇవ్వరు. They always think of change, small change. అన్ని వేళలా కొంచెం చిల్లర కోసం చూస్తూ ఉంటారు. What a cheap mind it is. ఎలాంటి తేలికపాటి మనస్తత్వం అది. It's a cow or buffalo mentality. ఒక ఆవు లేదా గేదె మనస్తత్వం. Cow cannot pray. ఒక ఆవు ప్రార్థించలేదు. They cannot lift up its head. అది తన తలను పైకెత్తలేదు కూడా. It won't pray. అది ప్రార్థించుకోలేదు. Whenever you see a cow or a buffalo, what it will be doing? మనం ఎప్పుడు అయినా ఒక గేదెని కానీ ఆవును కానీ చూసినప్పుడు అది ఏం చేస్తూ ఉంటుంది? Its eyes are on the grass. అది ఏం చేస్తూ ఉంటుంది? అన్ని వేళలా దాని మనసు గడ్డిపైనే ఉంటుంది. Always eating. అన్ని వేళలా తినడం గూర్చి మాత్రమే ఉంటుంది. Eating and chewing. ఆ తినడము దాన్ని నమలడము. Colossians 3rd chapter కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. If you really receive Christ మీరు నిజంగా క్రీస్తుని పొందుకున్న వారైతే, as a savior, రక్షకునిగా, as Lord, ప్రభువుగా అంగీకరిస్తే, your mind will be on Christ. నీ మనసు ఎల్లప్పుడూ క్రీస్తు పైనే ఉంటుంది. Yeah, when difficulties come, కష్టాలు వచ్చినప్పుడు you look up. నీవు పైకి చూస్తావు. You see Stephen. స్టెఫెన్ను చూసినట్టయితే He was being stoned. అతడు రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. Then where did he see? ఎక్కడికి చూస్తూ ఉన్నాడు అతను? His head was towards heaven. అతని దృష్టి పరలోకం వైపు ఉన్నది. And when difficulties come to you, అలాగే కష్టాలు అనేవి నీకు వస్తాయి. where is your mind? మరి నీ మనసు ఎక్కడుంటుంది? Is your mind on Christ? నీ మనసు క్రీస్తు పైన ఉందా? Or is your mind on your relatives? లేదా నీ బంధువుల పైన ఉంటుందా? Whenever there is a difficulty in your life, నీ జీవితంలో కష్టము ఎదురైనప్పుడెల్లా you must have this habit of looking up. అన్ని వేళలా నువ్వు పైకి చూసే ఈ విధానం అనేది నువ్వు If you నేర్చుకోవాలి. are a spiritually minded person, ఆత్మీయ సంబంధమైన దృష్టి కలిగిన వ్యక్తివైతే you will certainly look up. నువ్వు ఖచ్చితంగా పైకే చూస్తావు. That will be your habit. అది నీ అలవాటుగా ఉంటుంది. Whatever problem comes, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా you will not be afraid. నీవు ఎంత మాత్రం భయపడవు. Your head will not be down. నీ తల క్రిందకు ఉండదు. Automatically your head looks up. ఆటోమేటిక్ గా నువ్వు కేవలం పైకే చూస్తావు. If you do not have Christ in you, ఇప్పుడు నీ హృదయంలో క్రీస్తు లేకపోతే it will be seen on your face. అది నీ మొహంలోనే తెలిసిపోతుంది. What did the Lord tell Cain? కయీనుతో దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? Genesis 4th chapter. ఆది కాండము 4వ అధ్యాయము. And the Lord said unto Cain, why art thou wroth? And why is thy countenance fallen? 6వ వచనం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? Face is the index of the mind. ముఖము అనేది నీ మనసును సూచించేదిగా ఉంటుంది. When anybody sees your face, ఎవరైనా నీ ముఖాన్ని చూసినప్పుడు they can easily note it down. వారు ఎంతో సులభతరంగా గుర్తుపట్టేయగలుగుతారు. Something has happened to him. ఏదో జరిగింది అతనికి అని. That is why his face is like this. అందుకే అతని ముఖం ఇలాగుంది. So you can find out by seeing the face. కాబట్టి నీవు ముఖం చూచుటను బట్టే కనుగొనగలుగుతావు. That's how God asked him. ఆ రీతిగా దేవుడు అతన్ని అడుగుతూ ఉన్నాడు. He could not lift his head up. అతడు తన ముఖమును ఎత్తి చూడలేకపోతున్నాడు. So in the Psalm of David, దావీదు రాసినటువంటి కీర్తనలో Psalm 3 3వ కీర్తన చూసినట్టయితే and 3rd verse, 3వ వచనంలో, my glory and the lifter of my head. నీవే నా అతిశయాస్పదంగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. For you will never hand down your head in depression. అలాంటి సమయాల్లో ఏ చింత వచ్చినప్పటికీ కూడా నీ తలను క్రిందకు ఉంచవు. Do you know that chorus? మీకు ఆ కోరస్ తెలుసు. My glory and the lifter of my head, my glory and the lifter of my head, Father, O Lord, attach to me, my glory and the lifter of my head.
I cried unto the Lord with my voice. I cried unto the Lord with my voice. I cried unto the Lord with my voice. And he heard me out of his holy hill, my glory and the lifter of my head. My glory and the lifter of my head. Father, O Lord, attach to me my glory and the lifter of my head.